ఒకప్పుడు అంతులేని పచ్చదనం, ప్రశాంతమైన జీవనానికి నిలయమైన అన్నవరం అనే పల్లెటూరులో రామయ్య, సుబ్బయ్య అని ఇద్దరు స్నేహితులుండేవారు. ఇద్దరు జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన వాళ్లే. వారి జీవితంలో ఒకానొక రోజు ఊహించని సంఘటన జరిగింది. సుబ్బయ్య, ఈరోజు పొలం దున్నడం కాస్త కష్టంగా ఉంది. మొన్నటి వర్షానికి భూమి ఇంకా తడిగా ఉంది. అవును రామయ్య, నాకు అలాగే అనిపించింది. అందుకే నేరుగా ఇక్కడికి వచ్చేశాను. ఈ సంవత్సరం వర్షాలు కాస్త ఆలస్యంగా పడతాయనుకున్నాను గాని బాగానే పడ్డాయి. అవును, అందుకే ఈసారి పంట బాగా పండుతుందన్న నమ్మకం నాకుంది. మన కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. కష్టం కష్టం కష్టం, జీవితం మొత్తం కష్టం చేసుకుంటూనే పోవాలా రామయ్య? ఎప్పుడు ఇలాగే గడపాలా? మన పిల్లలకి, మన వాళ్ళకి ఏవైనా మిగిల్చిపోవాలంటే ఇలా కాదు, ఇంకేదైనా మార్గం చూసుకోవాలి. సుబ్బయ్య, కష్టపడితేనే కదా ఫలితం వచ్చేది. దానికి ఏడుపు దేనికి? మన భూమి మనకు అన్నం పెడుతుంది. దీనికి మించిన అదృష్టమేముంది? సరిగ్గా చెప్పావు, అదృష్టం. కాని కష్టపడ్డాళ్ళందరికీ అదృష్టం దక్కుతుందా? చూడు, పక్కుళ్ళో ఆ శేషయ్య మొద్దులా కూర్చుంటేనే గదా లక్ష్మీదేవి కటాక్షం వచ్చింది. అదృష్టం అంటే వచ్చేదిగా సుబ్బయ్య, వచ్చేలాగా చేసుకునేది. మన జీవితానికి మనం కష్టపడాలి. అప్పుడు అదృష్టం అదే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. అదేదో అదృష్టం అంటే సడన్గా వచ్చేది. అది మనకి ఎప్పుడూ దొరకదు. అదృష్టం కోసం ఎదురు చూసే వాళ్ళకి దొరికేది కాదు. అదృష్టం అంటే అదృష్టవంతులకే దక్కుద్ది. మనకి కష్టం తప్ప ఏది దొరకదు. ఆ మాట వదిలే సుబ్బయ్య. అదృష్టం వస్తుందని ఎదురు చూసే కంటే మనం మన కష్టాన్ని నమ్ముకుంటే మన జీవితానికి సరిపడా సంపద అదే వచ్చుద్ది. సరేలే, ఇంకా ఆపే. నాకేదో నీ మాటలింటే చిరాకొస్తుంది. నువ్వు నీ కష్టాన్ని నమ్ముకో, నేను నా అదృష్టాన్ని నమ్ముకుంటాను. అలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ పొలాల మధ్యలో నడుస్తున్నారు. అప్పుడే సుబ్బయ్య కాలికి ఏదో తగిలి పడబోయాడు. అది ఒక పెద్ద మట్టి కుండలాగా ఉంది. అది దాదాపుగా సగం మట్టిలో పూడిపోయింది. అబ్బా, ఇదేంటి రామయ్య, నా కాలికి ఇక్కడేదో తగిలింది. పెద్ద బండరాయిలాగా ఉంది. ఏంటో చూద్దాం. సుబ్బయ్య, పక్కకు తీయడానికి ప్రయత్నిద్దామాగు. ఇద్దరూ కలిసి ఆ మట్టి కుండను బయటికి తీశారు. అది మట్టితో పాతపడ్డ వస్తువులతో నిండి ఉంది. ఇదేదో పాత కుండలాగా ఉంది రామయ్య, దీంట్లో ఏముందో చూద్దాం. సుబ్బయ్య ఆ కుండలో నుండి మట్టిని చేత్తో తీసివేశాడు. ఆ కుండలో నుండి బంగారు నాణేలు బయటకొచ్చాయి. ఒకదాన్ని చూసి ఇంకొకటి. అలా కుండ మొత్తం బంగారు నాణాలతో నిండి ఉంది. రామయ్య, ఇది బంగారు నాణేలు. నా కళ్ళు నమ్మలేకపోతున్నాను. ఇది నిజమేనా? సుబ్బయ్య, ఇది నిజమే. ఇవి బంగారు నాణేలే. ఎన్నో ఏళ్ల క్రితం ఎవరో పొరపాటుని ఇక్కడ వదిలిపెట్టుంటారు. అయ్యో, పొరపాటేంటి? ఇది మన అదృష్టం రామయ్య. కష్టపడకుండా అదృష్టం కావాలని కోరుకున్నానుగా, అందుకే నాకు లక్ష్మీదేవి అదృష్టాన్ని ఇచ్చింది. ఇది చూడు, ఎన్నో వందల కాలం నాటి బంగారు నాణేలు. సుబ్బయ్య, నువ్వు అంతగా సంతోషపడబాకు. ఇది మన అదృష్టం కాదు. మనం దీన్ని మన పల్లెటూరు ప్రజలందరికీ పంచాలి. పంచడమేంటి? తెలివి తక్కువ వాళ్ళ మాట్లాడుతున్నావు. ఇది మనం కష్టపడకుండా దొరికింది. ఇది మనిద్దరి సొత్తు. మనమే పంచుకుందాం. సుబ్బయ్య, ఈ మాటలొద్దు. ఈ నాణాలు దొరికిన తర్వాత మనిద్దరిలో ఆశ పెరగకుండా చూసుకోవాలి. మనమిద్దరం దీన్ని మన కోసం వాడుకుంటే మనం పల్లెటూరి ప్రజల ముందు చిన్నవాళ్ళమైపోతాం. మన కష్టాలు చూసి వాళ్ళు నవ్వుకుంటారు. నువ్వా మాటలు మాట్లాడబాకు. నేను నా సొంత డబ్బుని నా ఇష్టానికి ఎట్ట వాడుకోవాలో నువ్వు జబ్బాకు. మనమిద్దరం కలిసి డబ్బును పంచుకుందాం. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఉపయోగించుకుందాం. సుబ్బయ్య, నీకు ఆశ ఎక్కువగా ఉంది, అందుకే నువ్విట్టా మాట్లాడుతున్నావు. కానీ నేను దీనికి ఒప్పుకోను. మనం ఈ డబ్బుని మన పల్లెటూరి ప్రజలందరికీ పంచాలి. వాళ్ళకేదైనా కష్టం వచ్చినప్పుడు సాయం చెయ్యాలి. ఓహో, నువ్వు ఆదర్శవాదిలా మాట్లాడుతున్నావు. నువ్వు ఈ డబ్బుని మొత్తం అందరికీ పంచాలని చూస్తున్నావు. నేనలా అనుకోవటంలా. నేను నా కోసం, నా కుటుంబం కోసం ఈ డబ్బును వాడుకోవాలి. ఇది నా హక్కు. సుబ్బయ్య, ఆ డబ్బు మనది కాదు, మనకి దొరికిన అదృష్టం. దాన్ని మనం అందరికీ పంచుకోవాలి. నువ్వా మాటలు మాట్లాడితే నేను వినలేను. నేను ఈ డబ్బుని మొత్తం తీసుకెళ్ళిపోతాను, నీకివ్వను. సుబ్బయ్య, నేను ఈ విషయం గురించి పెద్దలతో మాట్లాడతాను. మన ఊరి పెద్ద ఆయన నారాయణ గారి దగ్గరికి వెళ్దాం. ఆయన ఏం చెప్తే మనం అదే చేద్దాం. నారాయణ గారి దగ్గరికా? మనమెందుకు ఆయన దగ్గరికి వెళ్ళాలి?
ఇది మన సొంత విషయం. ఇది మన సొంత విషయం కాదు, ఇది మన పల్లెటూరి ప్రజల విషయం. దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకోలేను. నాకు ఈ డబ్బు కావాలి. సుబ్బయ్య, నీకు ఆశ ఉంటే నువ్వు ఈ బంగారు నాణాలు తీసుకొని వెళ్ళిపో. నేను నీతో రాను. కానీ ఈ విషయం గురించి నేను నారాయణ గారికి చెప్పాలి. చెప్పేయ్. నువ్వు ఆ మాటలు నారాయణ గారికి చెప్పినా ఆయన కూడా నీ మాటలు వెండవు. నాదే కష్టం కాబట్టి నాకు అదృష్టం దక్కింది. నువ్వు ఈ బంగారు నాణాలని తీసుకొని వెళ్ళినా నేను నిన్ను ఆపలేను. కానీ నేను నిన్నొక విషయం అడగాలి సుబ్బయ్య. నీకు నిజంగా ఈ డబ్బుని తీసుకెళ్లాలనిపిస్తే నువ్వు తీసుకెళ్ళు. నాకు కావాలి, నేను తీసుకెళ్తున్నాను. సుబ్బయ్య, నేను నిన్నొక విషయం అడగాలి. నువ్వు ఈ బంగారు నాణాలు తీసుకొని వెళ్ళినప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావా? ఆనందంగా లేకపోవడం ఏంటి? ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ నా చేతిలో ఉంటే. చూడు సుబ్బయ్య, నువ్వు ఈ బంగారు నాణాలు తీసుకెళ్ళినప్పుడు నీ ఆనందం అంతా ఈ డబ్బులోనే ఉందా? అవును, నా ఆనందం అంతా ఈ డబ్బులోనే ఉంది. నీ ఆనందం అంతా ఈ డబ్బులో ఉంటే ఆ డబ్బు నీ దగ్గర లేనప్పుడు నీ ఆనందం ఏమవుతుంది? ఆ డబ్బు నా దగ్గర లేనప్పుడు నా ఆనందం కూడా పోతుంది. సుబ్బయ్య, అందుకే నేను నిన్ను అడుగుతున్నాను. ఈ డబ్బు నీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందా? ఇవ్వదు. మనకు శాశ్వతమైన ఆనందాన్నిచ్చేది ఈ డబ్బు కా సుబ్బయ్య, మన మనసులో ఉన్న సంతోషం. రామయ్య, సుబ్బయ్య ఇద్దరు నారాయణ గారి ఇంటికి బయలుదేరారు. దారిలో వారు ఆ కుండను ఎలా పంచుకోవాలి అనే దాని గురించే గట్టిగా వాదించుకున్నారు. రామయ్య, నువ్వు నన్ను బలవంతం చేస్తున్నావు నారాయణ గారి దగ్గరికి వెళ్ళాలని. నేను అస్సలు రాను. సుబ్బయ్య, నీకు నిజంగా నాతో స్నేహం ఉంటే నువ్వు నా వెంట రావాలి. స్నేహం 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 గురించి ఇప్పుడు మాట్లాడుకో. సుబ్బయ్య, నీకు నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేకపోవటం ఏంటి? నమ్మకం ఉంది. చూడు సుబ్బయ్య, నీకు నమ్మకం ఉంటే నువ్వు నాతో పాటు రా. సుబ్బయ్య సరేనని రామయ్యతో పాటు నారాయణ గారు వారిని చూసి నవ్వుతూ స్వాగతించారు. వారి మొహంలో ఉన్న కంగారుని, ఆతృతను చూసి ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నారు. రామయ్య, సుబ్బయ్య, ఏంటిలా వచ్చారు? ఏమైంది? మీరిద్దరు ఏదో గొడవపడ్డట్టున్నారు. నారాయణ గారు, మా మధ్య గొడవేమీ లేదు. మేము మీ దగ్గర ఓ సలహా కోసం వచ్చాం. సలహానా? ఏంటి? ఏ విషయంలో? నారాయణ గారు, ఈరోజు పొలంలో మాకో మట్టి కుండ దొరికింది. అందులో బంగారు నాణేలున్నాయి. బంగారు నాణేలా? చాలా సంతోషం. అది మీ అదృష్టం. అదృష్టం అన్నావు గదా, మరి రామయ్య ఈ డబ్బుని మొత్తం అందరికీ పంచుదాం అంటున్నాడు. ఇది మా ఇద్దరి అదృష్టము గదా, అందరికీ ఎందుకు పంచాలి? సుబ్బయ్య, నీ మాటల్లాగా అర్థమయ్యాయి. కాని నాకు కొన్ని విషయాలు చెప్పాలి. ఆ బంగారు నాణేలు మీకు ఎక్కడ దొరికాయి? మా పొలంలో దొరికాయి. ఆ పొలం ఎవరిది? మాది. ఆ బంగారు నాణేలు ఎప్పుడు దొరికాయి? ఈరోజు ఉదయం దొరికాయి. ఆ పొలంలో ఆ బంగారు నాణేలు ఎందుకున్నాయి? అది మాకు తెలీదు. ఆ బంగారు నాణేలు మీకే ఎందుకు దొరికాయి? అది కూడా మాకు తెలీదు. మరి నువ్వు ఎందుకది నీ అదృష్టం అంటున్నావు? నా కష్టం వల్ల నాకు దొరికాయి. సుబ్బయ్య, నీ కష్టం వల్ల నీకు దొరకలేదు, నీ అదృష్టం వల్ల దొరికాయి. మరి రామయ్య ఏమంటున్నాడో అడగండి. ఏంటి రామయ్య, నువ్వేం చెప్తున్నావు? నారాయణ గారు, నాకు ఈ డబ్బుని అందరికీ పంచాలనుంది. మన పల్లెటూరు ప్రజలందరికీ ఈ డబ్బుని పంచుదాం. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు సాయం చేద్దాం. సుబ్బయ్య, రామయ్య మంచి పని చేద్దాం అంటున్నాడు. నువ్వెందుకు ఆ పనికి ఒప్పుకోలేకపోతున్నావు? నారాయణ గారు, నాకు ఈ డబ్బుని తీసుకొని నా ఇష్టానికి నేను వాడుకోవాలి. సుబ్బయ్య, నువ్వు ఈ డబ్బుని తీసుకుని ఎక్కడికైనా పోవచ్చు. కాని నీ మనసులో ఉన్న ఆశ అది ఎక్కడికి పోదు. నారాయణ గారు, నాకు అర్థం కావటంలా. సుబ్బయ్య, నీకీ డబ్బు దొరక్కముందు నీ జీవితం ఎలా ఉంది? నాకంతా బాగానే ఉంది. నాకు పొలం ఉంది, కుటుంబం ఉంది, నా కష్టం ఉంది, నా జీవితం సంతోషంగా ఉంది. ఇప్పుడు నీకీ డబ్బు దొరికింది. ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది? నాకీ డబ్బు దొరికింది కాబట్టి నాకు సంతోషం లేదు. మరి నువ్వెందుకు సంతోషంగా లేవు? నాకు సంతోషం లేదు. నా మనసులో ఆశ ఉంది. ఆ ఆశ పోవాలంటే నేను ఈ డబ్బుని నా కోసం వాడుకోవాలి. చూడు సుబ్బయ్య, నువ్వు ఈ డబ్బుని నీకోసం వాడుకున్నా నీ ఆశ తీరదు. ఆశ తీరాలంటే నువ్వు ఆ డబ్బుని అందరికీ పంచాలి. అప్పుడే నీ మనసుకి శాంతి దొరుకుతుంది. నారాయణ గారు, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. చూడు సుబ్బయ్య, ఒకరోజు మనం ఈ భూమి మీద నుంచి పోవాల్సిన వాళ్ళమే.
మనతో పాటు ఏమీ రాదు. కానీ మనం చేసిన మంచి పనులు, ఆ పనులిచ్చిన సంతోషం అదంతా మనతో పాటుగా వస్తుంది. నారాయణ గారు, నాకీ బంగారు నాణేలు దొరికిన తర్వాత నా మనసులో ఉన్న ఆశ అది పోవాలంటే ఏం చెయ్యాలి? చూడు సుబ్బయ్య, నువ్వు ఈ డబ్బుని అందరికీ పంచు. అప్పుడు నీ ఆశ పోతుంది, మనసులో సంతోషము శాంతి దొరుకుతుంది. నారాయణ గారు, నాకిప్పుడు అర్థమైంది. సుబ్బయ్య, నువ్వా డబ్బుని తీసుకుని నీ ఇష్టానికి ఎలా వాడుకోవాలో తెలియాలిగా. అది నీ ఇష్టం. సుబ్బయ్య నారాయణ గారి మాటలను విని కళ్ళు తెరిచాడు. అతనిలో ఉన్న ఆశ పూర్తిగా పోయింది. అతను బంగారు నాణేలను తీసుకుని రామయ్యకిచ్చి తన తప్పును ఒప్పుకున్నాడు. రామయ్య, నువ్వు చెప్పిందే నిజం. నాకు ఆశ ఉంది. అందుకే నేను ఈ డబ్బుని మొత్తం అందరికీ పంచాలి. ఇప్పుడు నువ్వు నిజమైన మనిషిలాగా మాట్లాడుతున్నావు. మనం ఈ డబ్బుని మొత్తం అందరికీ పంచుదాం. సుబ్బయ్య, రామయ్య ఇద్దరూ కలిసి బంగారు నాణేలను తీసుకుని ఆ కుండతో పాటు మళ్ళీ తమ పొలం దగ్గరికి వెళ్లారు. అక్కడ పల్లెటూరి ప్రజలందరూ ఉన్నారు. అందరూ ఒకచోట చేరి మాట్లాడుకుంటున్నారు. రామయ్య, సుబ్బయ్య ఇద్దరూ వెళ్లి అందరి ముందు ఆ కుండలో నుండి బంగారు నాణేలను బయటకు తీశారు. నా స్నేహితులారా, ఈ రోజు మాకు బంగారు నాణేలు దొరికే. ఇది మనందరి అదృష్టం. మనం ఈ డబ్బుని పంచుకుందాం. మన కష్టాలు ఇప్పుడు తీరే. మనందరికీ ఈ డబ్బు ఉంటుంది. మనందరం ఈ డబ్బుతో కష్టాలు తీర్చుకుందాం. పల్లెటూరు ప్రజలందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. అందరూ సంతోషంగా ఆ డబ్బుని పంచుకున్నారు. ఆ పల్లెటూరి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. ఈ కథలో నిజమైన సంపదంటే కేవలం బంగారంలో, డబ్బులో మాత్రమే ఉండదని, ఇతరులతో పంచుకున్నప్పుడు ఆనందం, శాంతి దొరుకుతుందని తెలుస్తుంది. అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక చక్కటి పొలం ఉండేది. ఆ పొలం యజమాని రామయ్య అనే రైతు. ఆ పొలం మీద ఆధారపడి తను తన కుటుంబం జీవనం సాగిస్తూ ఉండేవారు. రామయ్య కష్టపడి పనిచేసే మనిషి. ఈ పల్లెటూరు చాలా కాలంగా రైతు కుటుంబాల ఇల్లు. ప్రతి ఒక్కరూ భూమిని నమ్ముకుని జీవించేవాళ్లే. రామయ్యకు సంతానం ఒక్క కొడుకు మాత్రమే. అతని పేరు రవి. కాని రవి చాలా సోమరి. వాళ్ల నాన్న ఒక్కరోజు పొలానికి వెళ్లి చిన్న పని చేయమన్నా చిరాకు పడుతూ చేసేవాడు. ఒక్కొక్కసారి పని పూర్తిగా చెయ్యకుండా మధ్యలోనే వదిలేసి ఎవరైనా తెలిసిన వాళ్లు కనిపిస్తే వాళ్లతో కలిసి బయటకు ఊరిమీద తిరగటానికి చూసేవాడు. కష్టపడి పని చేద్దాం, నాన్నకి సహాయం చేద్దామనే భావన రవికి ఊహలో కూడా ఉండేది కాదు. రవి పొలం పనులు చేయడానికి ఎప్పుడూ ఆసక్తి చూపించేవాడే కాదు. రామయ్యకేమో తన కొడుకు ఎప్పుడు స్థిరపడతాడనే బాధ ఎప్పుడూ ఉండేది. ఒకరోజు రామయ్య పొలం పక్కన కూర్చుని తన కొడుకు రవిని చూస్తూ బాధపడుతూ ఉన్నాడు. ఆ ముందు రోజు రవిని పొలం చూసుకోరా, నలతగా ఉందని పంపిస్తే పని చెయ్యకుండా తన స్నేహితులతో కలిసి వెళ్లిపోయాడు. తన కొడుకు తనకి బాలేదని చెప్పినా కొంచెమైనా మారి పనిచేస్తాడేమో అని ఆశపడిన రామయ్యకి రవి అలా చెయ్యగానే చాలా బాధగా అనిపించి తనని ఎలాగైనా మార్చాలని, మాట్లాడదామని రవిని తన ఇంటి అరుగు దగ్గరికి పిలుస్తాడు. రవి ఇంటిలోపటి నుండొచ్చి, చెప్పు నాన్నా, పిలిచావు అని రామయ్య పక్కన కూర్చుంటాడు. రవి, నువ్వు కూడా పొలానికి వచ్చి సహాయం చేయాలి. ఈ పొలం మన జీవితాధారం. నాన్నా, నాకు పొలం పని చేయడం ఇష్టమేమీ కాదు. నేను బలమైన పని కూడా చేయలేను అని తనను తాను తక్కువ చేసి చెప్పాడు. ఆ మాటకి రామయ్య వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడని ఆలోచించి కొడుకుతో ఇలా అంటాడు. ఈ రకమైన సోమరిపోతుతనం నీ జీవితానికి నష్టం కలిగిస్తుంది. పనిని తప్పించుకోవడానికి చివరకు నీ గురించి నువ్వే తక్కువ చేసి మాట్లాడుకుంటున్నావు. మంచిది కాదు అని జాగ్రత్త చెప్పాడు. రవికి కోపం వచ్చి ఏమీ మాట్లాడకుండా రామయ్య వంక కూడా చూడకుండా నిశ్శబ్దంగా ఉండిపోతాడు. ఆ రోజు రామయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన కొడుక్కి పాఠం నేర్పించాలని అనుకున్నాడు. ఎలాగైనా తన కొడుక్కి పొలం మీద ఆసక్తి తెప్పించాలని కంకణం కట్టుకున్నాడు. ఒకరోజు సాయంత్రం రవి దగ్గరికి వచ్చి రామయ్య ఇలా అన్నాడు. రవి, మన పొలంలో భూమి కింద ఒక పెద్ద నిధి దాగి ఉంది. రవికి ఈ మాట వినగానే ఆశ కలిగింది. అదేంటి నాన్నా, నిజంగా ఏదైనా బంగారముందా? అదంతా తెలియదురా. మరి ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు నాన్నా?
నా పొలం గురించి నాకు తెలియదా? కాని ఒక చిక్కు ఉంది. ఏంటి నాన్నా? మనం ఆ నిధిని కనుగొనాలి అంటే కొంచెం ఎక్కువే కష్టపడాలి. రవికి అనుమానమొచ్చి నమ్మకమేమీ లేదు. అని అన్నాడు. దేనిమీద నమ్మకం లేదురా? అలా కష్టం అంటే నేను ప్రయత్నించను నాన్నా, నా వల్ల అవదు. అప్పుడు రామయ్య తన మనసులో వీడు కొంచెం కూడా ఆలోచించకుండా ఇలా అంటున్నాడేంటి? అని కంగారు పడుతూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని రామయ్య ఇలా అన్నాడు. రవి, నువ్వు ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఇదే. నువ్వు చేయగలవని నీకు తెలిసినా నీ సోమరిపోతుతనంతో ఆ నిధిని పోగొట్టుకుంటావా? అని రామయ్య అడిగిన ప్రశ్నకి రవి ఎటువంటి సమాధానం ఇవ్వకపోయేసరికి రామయ్య మళ్ళీ అడగడానికి ప్రయత్నించాడు. నీరు పోసేటప్పుడు, మట్టి తవ్వేటప్పుడు కష్టపడితేనే ఆ ధనం బయటికి వస్తుంది రవి. ఒకసారి ప్రయత్నించి చూడు అని చెప్పాడు రామయ్య. కదలకుండా ఉన్న రవి తండ్రి మాటల్ని కొంతవరకు నమ్మాడు. ఒకసారి ప్రయత్నించి చూద్దామని తనకి తాను చెప్పుకొని రామయ్యకి తను పొలంలో పనిచేయడానికి సిద్ధమే అని చెప్పాడు. రామయ్య కొడుకు అంగీకరించాడని చాలా సంతోషపడ్డాడు. ఊరంతా రవికి పొలం పనులు చేయడానికి ఎప్పుడూ ఆసక్తి కలగదని తెలుసు కాబట్టి తరువాత రోజు రవి పొలం పని చెయ్యడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. రవి ఎలా పని చేస్తాడో చూడ్డానికి అందరూ సిద్ధమయ్యారు. ఇక రవి కష్టపడటం చూసి, తన పనితీరు చూసి ఊరంతా మెచ్చుకున్నారు. పని ఇష్టంతో చేస్తే బానే చేస్తున్నాడు అని కొంతమందంటే, ఇంకొంతమంది వాళ్ళ నాన్న ఏం చెప్పి ఒప్పించాడో అని అనుకునేవాళ్లు. మొదటి రోజుల్లో పనిచేసిన అనుభవం లేకపోవటం వల్ల రవి చేతులు బాగా నొప్పొచ్చేవి. ఒళ్ళు నొప్పులు కూడా బాగా వచ్చేవి. మానసికంగా కూడా అలసటలా ఉండేది. రోజులు గడుస్తూ ఉంటే పని అలవాటైపోయి నొప్పులు పట్టించుకునేవాడు కాదు రవి. ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోతే నిరాశపడేవాడు. కాని అతను దెబ్బతిన్న ప్రతిసారి తన తండ్రి రామయ్య మాటలను ప్రేరణగా భావించి పట్టుదలతో ప్రయత్నించేవాడు. తను ఎంత కష్టపడుతున్నాడో వాళ్ల నాన్నకి తెలియాలని ఒకరోజు సాయంత్రం పనైపోయాక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ల నాన్నతో ఇలా అన్నాడు. నన్ను చూడు నాన్న, నేను ఇంత కష్టపడుతున్నా నాకు ఫలితమేమీ దొరకలేదు. కాని ఇప్పటికీ నేను నిరాశ చెందకుండా ఉండేది నీ మాటల వల్లే అని రవి ఆయాసపడుతూ అన్నాడు. దానికి రామయ్యకి చాలా గర్వంగా అనిపించింది. మొత్తానికి తన కొడుక్కి కష్టపడటం తెలిసిందని సంతోషపడ్డాడు. తరువాత రోజు నుండి రామయ్య పొలానికి ప్రతిరోజు వెళ్లడం మానేశాడు. అప్పుడప్పుడు మాత్రమే వెళ్లి చూస్తూ ఏమైనా సలహాలు ఇస్తూ ఉండేవాడు. ఒకరోజింక అలసిపోయి ఎంత తవ్వినా ఎన్ని చోట్ల వెతికినా నిధి దొరకటం లేదని కోపమొచ్చి ఏదో ఒకటి చెయ్యాలన్న పట్టుదలతో విత్తనాలు నాటాడు. ఎలా అయ్యిందో ఏమయ్యిందో రవికి తెలీదు కాని కొద్ది రోజుల్లోనే విత్తనాలు మొలకెత్తాయి. తను చేసిన ఏ పని ఇవ్వని సంతోషం రవికి పొలంలో విత్తనాలు మొలకెత్తడం చూసి వచ్చింది. ఆ రోజు రవి ఇంటికి వెళ్ళాక చాలా గొప్పగా తను సాధించిన విజయం గురించి చెప్పాడు. రామయ్య భుజం తట్టి, మంచిది నాన్న, చాలా సంతోషం. ఇంతే ఓపికగా పనిచేసుకో అని కొడుకుని ప్రోత్సహించాడు. ఆ రోజు రాత్రి రవి పడుకునే ముందు, ఇంతే కష్టం రోజు పడితే లాభం పొందుతావురా రవి అని తనను తాను మెచ్చుకున్నాడు. ఇలానే పనిచేస్తే తప్పక మంచి ఫలితం వస్తుందన్న నమ్మకం అతనిలో ఏర్పడింది. అదే నమ్మకంతో చిరునవ్వుతో కొన్ని రోజుల తరువాత పచ్చని పొలాలను చూస్తూ రవి ఆనందంలో మునిగి తేలాడు. ఆ రోజు రామయ్య కూడా అక్కడే ఉన్నాడు. ఆ పొలాలను చూసి గర్వపడి రవితో ఇలా అన్నాడు. ఇది నీ తొలి పంట, నువ్వు కష్టపడ్డదానికి ఫలితం అని కొడుకు భుజం తడుతో చెప్పాడు రామయ్య. వాళ్ల నాన్న ఆనందం చూసి రవికి చాలా సంతోషంగా అనిపించింది. రవి ఆనందంతో ఇలా అన్నాడు. అవును నాన్న, కష్టపడిన దానికి ఫలితం దక్కితే చాలా సంతృప్తిగా ఉంది. పక్కనున్న పొలంలో పనిచేస్తున్న రామయ్య స్నేహితుడు రాంబాబు వాళ్ల దగ్గరికి వచ్చి రవితో ఇలా అన్నాడు. ఎన్నాళ్లకు నీ ఆలోచన తీరు మార్చుకున్నావురా రవి, చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి నుండి ఇలానే మీ నాన్నకి సాయపడు. సరే బాబాయ్. ఇంకేమీ ఎక్కువ మాట్లాడకుండా, పంట కోయాలి బాబాయ్, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్తాను అని చెప్పి
రవి పొలంలో కష్టపడి పనిచేయటం మొదలుపెట్టాడు. రామయ్య, రాంబాబు ఆ మాటను విని ఒకరి మొహం ఒకరు ఆనందంగా చూసుకుని ఇంకా నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చురా అని రాంబాబు తన స్నేహితుడైన రామయ్యతో అన్నాడు. ఆ పల్లెటూరులో రవి పేరు వినగానే అందరూ చిరునవ్వుతో వాడు రామయ్య కొడుకు రవి, నిజంగా కష్టపడే మనిషి అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. ప్రతిరోజు ఉదయాన్నే పొలానికి వెళ్లేవాడు రవి. నింగి సూర్యుని కాంతితో మెరుస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూస్తూ, ఆ పొలాల గాలి పీలుస్తూ ప్రకృతిని ఆస్వాదించేవాడు. ఆ వాతావరణంలో రవికి పొలంలోకి దిగడానికి ఉత్సాహంగా ఉండేది కాబట్టి వెళ్లి పని మొదలుపెట్టేవాడు. అవసరమైనంత వరకు నీళ్లు పోసేవాడు. పంటల పెరుగుదల వల్ల అతడి ముఖంలో ఆనందం మెరిసింది. తన కష్టానికి ఫలితమే తనకి దొరికే నిధి అని అర్థం చేసుకుని తన తండ్రికి కృతజ్ఞతలు చెప్పడానికి ఆ రోజు సాయంకాలం ఇంటికి వెళ్ళాక చెప్పాడు. ఇంటికి చేరిన వెంటనే తండ్రి దగ్గరికెళ్లిన రవి, నాన్నా, నేనిప్పుడు అర్థం చేసుకున్నాను. నిజమైన నిధి అనేది కష్టపడి చేసే పని, దానికి ఫలితం. ఆలస్యంగా అయినా నీకు నేను నేర్పించాలి అనుకున్న పాఠం అర్థమైంది. జీవితంలో ఎప్పుడూ కష్టపడితేనే విజయం వస్తుంది అని ఎప్పుడూ మర్చిపోకురా అని ఒకంత గర్వంతో ఎంతో సంతోషంతో అన్నాడు రామయ్య. రవి ఈ జీవిత పాఠాన్ని తెలుసుకొని తన సోమరిపోతు లక్షణం పూర్తిగా పోగొట్టుకున్నాడు. అతని మార్పు సమాజంలోనే గొప్ప ప్రేరణగా నిలిచింది. ఆ పల్లెటూరిలో ప్రతి ఒక్కరూ తనని ఒక ఆదర్శంగా భావించడం మొదలుపెట్టి రవిలాగా కష్టపడాలిరా అని అనడం మొదలుపెట్టారు. ఈ కథ ద్వారా మనం కలలు కనడం మాత్రమే కాదు, వాటిని సాధించడానికి కష్టపడి ప్రయత్నించడం ముఖ్యమని తెలుస్తుంది. కష్టపడకుండా విజయాన్ని ఆశించడం వ్యర్థం. మన శ్రమే నిజమైన బంగారమని ఈ కథ మనకి తెలుపుతుంది.